పల్నాడు కలెక్టరేట్లో ఏసీబీ మెరుపుదాడి చేసింది. లంచం తీసుకుంటూ డిఆర్ఓ మురళి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. 26 లక్షల రూపాయల క్యాటరింగ్ బిల్ పర్మిషన్ కి 3 లక్షల రూపాయల లంచం అడిగాడంట. అయితే ఇవి ఎప్పుడు బిల్ అనుకుంటున్నారు? జగన్ హయాంలో వరికపూడి ప్రాజెక్టు శంకుస్థాపన సమయంలో అప్పుడు ఏర్పాటు చేసినటువంటి క్యాటరింగ్ కు సంబంధించినటువంటి ఒక బిల్లుని అప్రూవ్ చేయడానికి 26 లక్షల రూపాయల బిల్లు అనుమతికి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడంట ఆ సదరు డిఆర్ఓ మురళి. దీంతో రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. సో విజువల్లో చూస్తున్నాం, ఆయనే డిఆర్ఓ మురళి. సో డిఆర్ఓ మురళిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకొని చూస్తున్నాం. సో జనరల్ గా ఈ క్యాటరింగ్ బిల్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్లు ఉంటూ ఉంటాయి. సో ఆ సదరు క్యాటరింగ్ కాంట్రాక్ట్ నిర్వాహకుడు 26 లక్షల రూపాయల బిల్లు పెండింగ్ లో ఉంది. అది జగన్ హయాంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో నేను క్యాటరింగ్ చేశాను, సో దానికి సంబంధించి బిల్లు ఇవ్వాలని చెప్పి మురళిని అడిగితే మురళి నాకు 3 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేయడంతో 3 లక్షల రూపాయలు ఇచ్చే సమయంలో రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సో 26 లక్షల రూపాయలకే 3 లక్షల రూపాయల స్థాయిలో డిమాండ్ చేస్తూ ఆ సదరు అధికారి లంచం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ రకంగా ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నారు, ఎన్ని కోట్ల రూపాయలు ఇప్పుడు కూడబెట్టారు. ఒకసారి ఆ విజువల్లో చూద్దాం. విజువల్లో ఏసీబీ అధికారులు ఆయన్ని డీటెయిల్స్ అడిగి తీసుకుంటున్నారు. ఒకసారి ఆ విజువల్స్లో ఆ డబ్బు కానీ లేకపోతే సార్ కాంట్రాక్ట్ వ్యక్తి క్యాటరింగ్ కాంట్రాక్టుడిగా దారుడు కానీ అక్కడ విజువల్స్లో ఉన్నారు. చూస్తున్నాం ఇక్కడ ఏకా మురళి జిల్లా రెవెన్యూ అధికారి పల్నాడు జిల్లాకు సంబంధించి కలెక్టరేట్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ జరిగాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, సో 3 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ పట్టుబడ్డ సదరు డిఆర్ఓ ఇది కేవలం ఇక్కడ వరకేనా, ఇంకా గతంలో ఏమైనా నిర్వాకాలు ఉన్నాయా, గతంలో ఫిర్యాదులు కానీ ఆరోపణలు కానీ ఉన్నాయా? మురళి ఏసీబీ అధికారులకు దొరకడంతో ఒక్కసారిగా పల్నాడు జిల్లా ఈ అంశం అనేది కలకలంగా మారింది. ఎందుకంటే ఆ రెవెన్యూ శాఖకి హెడ్ గా ఉండేటటువంటి డిఆర్ఓ స్థాయి అధికారే లంచాల బాట పడుతుంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటనే విధంగా కూడా ప్రస్తుతం ప్రశ్నలు అయితే వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈయన డిఆర్ఓనే కాదు, జిల్లా మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్ లేకపోతే కలెక్టర్ తర్వాత మ్యాజిస్ట్రేట్ గా ఉండేటటువంటి అధికారం డిఆర్ఓకే ఉంటుంది. అలాంటి స్థాయిలో ఉన్నటువంటి అధికారి దాంతోపాటు డైరెక్ట్ గా కలెక్టరేట్ లోనే అంటే జిల్లాని పరిపాలించేటటువంటి ఆఫీసులోనే రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటూ దొరకడం పైన కూడా ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల్లోనే కాదు సామాన్య ప్రజల్లో కూడా ఈ చర్చ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2023లో మాచల్లాలో శంకుస్థాపనకి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి సమయంలో కరీముల్లా అనేటటువంటి వ్యక్తి ఒక క్యాటరింగ్ వర్క్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం 36 లక్షల రూపాయలు అయినాయి అప్పట్లో. అయితే అప్పట్లో ముందుగా 10 లక్షలు ఇచ్చారు, కానీ 2 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఆయనకి 26 లక్షల రూపాయలు మిగిలినటువంటి పెండింగ్ బిల్లు రాకపోవడం, ఆ బిల్లుకి సంబంధించి కూడా అనేక సార్లు కూడా కలెక్టరేట్ లో ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా బాధితులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం బిల్లు శాంక్షన్ అయితే గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయింది, కానీ ఆ బిల్లుని సంబంధించినటువంటి చెక్కుని ఇవ్వాలంటే 3 లక్షల రూపాయలు ఇవ్వాలనే విధంగా కూడా డిఆర్ఓ డిమాండ్ చేయటం. అయితే అనేక సార్లు కూడా దీనిపైన వాళ్ళిద్దరి మధ్య కూడా చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. కాకపోతే ఇంకా ఫైనల్ గా వాళ్ళు ఇచ్చేటటువంటి సమయంలో ట్రాప్ చేసి ఏసీబీకి చెప్పాలనే విధంగా నిర్ణయం తీసుకొని ఏసీబీకి చెప్పి వాళ్ళు ఆ 3 లక్షల రూపాయలు ఇచ్చినట్లు కూడా చెప్తున్నారు. వెంటనే సడన్ గా అక్కడికి వెళ్ళినటువంటి ఏసీబీ అధికారులు ఉండేవా అంటే 26 లక్షల రూపాయలకి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఒక క్యాటరింగ్ కాంట్రాక్టర్ పైన ఇది చిన్న స్థాయి అమౌంట్ అని చెప్పారు యాజ్ పర్ గవర్నమెంట్ లో వచ్చినటువంటి బిల్ల విషయంలో. సో ఈ అమౌంట్ కే ఇంత మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటే గతంలో ఆయన చేతిలో ఇంకా ఎటువంటి రెవెన్యూ సంబంధించిన అంశాలు ఉన్నాయి, ఏ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఉంటాడు, ఆయనపై ఇంకేమైనా ఆరోపణలు ఉన్నాయా? ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆయన పైన ఆయన ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా దృష్టి పెడుతున్నారు. గతంలో కూడా అనేక సార్లు అంటే కింది స్థాయిలో పనులు జరిగేటటువంటి సమయంలో అధికారుల నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేసినట్లు కూడా కొంత ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. కాకపోతే గతంలో ఎప్పుడు కూడా ఏసీబీ ట్రాప్ లో దొరకడం కానీ ఇలాంటి పరిస్థితులు లేవు. అంటే డిఆర్ఓ స్థాయి అధికారి పైన ఫిర్యాదు చేయాలన్నా కూడా చాలా వరకు ఆలోచిస్తారు. ఎందుకంటే ఆయన జిల్లా హెడ్ గా ఉంటాడు, అతని పైన ఫిర్యాదులు చేస్తే కింది స్థాయి అధికారులు ఎవరు పనిచేసే పరిస్థితులు ఉండవు. వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్లు కానీ లేకపోతే సర్టిఫికెట్లు కానీ ఇవన్నీ ఇష్యూ చేసే పరిస్థితులు ఉండవు. టార్గెటెడ్ గా ఉంటారనే ఒక ఆలోచన ఉంటుంది. దాంతో చాలా మంది ముందుకు వచ్చినటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్తున్నారు. ప్రస్తుతం వీళ్ళు మాత్రం కాంట్రాక్టర్లు కాబట్టి కంపల్సరిగా వీళ్ళైతే కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు
అధికారులు మాత్రం ఆయన ఆస్తులకు సంబంధించిన దాని మీద దృష్టి పెడుతున్నారు. గతంలో ఎంతమంది బాధితులు ఉన్నారు ఏంటి అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఏదైనా కూడా డిఆర్ఓ పైన ప్రస్తుతం మాత్రం అనేక మంది ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడాలి ప్రస్తుతం ఈ 3 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి అంశమేనా, లేకపోతే కోట్ల రూపాయలు డబ్బులు ఏమన్నా వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయా అనేది చూడాలి. ఏదైనా మ్యాజిస్ట్రేట్ కి సంబంధించినటువంటి అధికార స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏసీబీ ట్రాప్ లో ప్రస్తుతం దొరకడం మాత్రం కొంచెం కలకలం జరుగుతుందనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే నెక్స్ట్ డిఆర్ఓ తర్వాత కలెక్టర్ లేకపోతే జాయింట్ కలెక్టర్లే ఉంటారు అధికారులుగా జిల్లాకి సంబంధించి. ఆ స్థాయిలో వ్యక్తులు ఇలా చేయటం అనేది కొంచెం ప్రజల్లో అయితే ప్రస్తుతం దీనిపైన ఇటువంటి విధంగా లంచాలు అడగడం అని అంటేనే పొరపాటు, కొంత భయం అనేది అధికారులు ఉండాల్సిందే, ఎవరి అధికారైనా ఏ డిపార్ట్మెంట్ అధికారైనా. కానీ డైరెక్ట్ గా ఆయన ఏకంగా కలెక్టర్ కార్యాలయంలోకి రండి, నా కార్యాలయంలో ఇవ్వండి అన్నట్టుగా డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్ గానే కార్యాలయంలో పట్టుకున్నారు. ఇటువంటి నిర్వాహకాలు బినామీలు ఉంటారు, లేకుంటే కింద స్థాయిలో ఇంకెవరు వ్యక్తులు అరేంజ్ చేసుకుంటారు. బయట టీ స్టాల్లో కాఫీ స్టాల్లోనే కలెక్టర్ కార్యాలయం ముందే ఇవన్నీ వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. కానీ యథేచ్ఛగా కలెక్టర్ కార్యాలయం లోపలికి వచ్చి డబ్బులు ఏమైనా అడుగుతున్నారు, ఆయన కార్యాలయంలోనే రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారంటే ఈ నిర్వాహకం వెనుక ఇంకెవరైనా సీనియర్ అధికారులు ఉండే అవకాశం ఉందా? ఆయన పై స్థాయి అధికారులు ఎవరైనా వాళ్ళంతా కుమ్మక్కైపోయి చేశారనుకోవాలా? అంటే ఇక్కడ పైస్థాయి అధికారి డిఆర్ఓకి పైస్థాయి అధికారి అంటే ఇంకా డైరెక్ట్ గా కలెక్టరే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోనే ప్రస్తుతం అసలు ఏంటి కలెక్టరేట్ లోకి వచ్చి డబ్బులు తీసుకోవటం అనేది ఒక అంశం. అంటే కలెక్టరేట్ స్థాయిలో జరగవు, కలెక్టరేట్ లో కింది స్థాయి అధికారుల పైన పర్యవేక్షణ జరుగుతుంది. ఏదైనా జరిగినా కూడా బయట జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కలెక్టరేట్లని కొన్ని ఏరియాల్లో చూస్తే ఒక దేవాలయాల్లాగా భావిస్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే కంపల్సరిగా పరిష్కారం అవుతుంది, కలెక్టర్ గారి దృష్టికి డిఆర్ఓ దృష్టికి తీసుకెళ్తే తమ సమస్య పరిష్కారం అవుతుంది అనే విధంగా బాధితులు ఉంటారు. అలాంటిది డైరెక్ట్ గా డిఆర్ఓనే లంచం డిమాండ్ చేయడం, ఆయన డబ్బులు తీసుకోవడం, ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ కలెక్టరేట్లలో కూడా ఇంకా బాధితులకి ఏం న్యాయం జరిగేటటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా కూడా ఇప్పుడైతే అందరూ కూడా భావిస్తున్నారు. మరి చూడాలి ఈ అంశంలో జిల్లా కలెక్టర్ ఏ విధంగా వ్యవహరిస్తారు. ఏసీబీ ట్రాప్ అయితే జరిగింది, ఆయన పైన కేసు కూడా బుక్ చేశారు. కానీ రానున్న రోజుల్లో ఈయన కింద పనిచేసి అంటే వందలాది మంది రెవెన్యూ అధికారులు డిఆర్ఓ కింద పనిచేస్తారు. మరి వాళ్ళపైన ఇంకా ఏ విధంగా పర్యవేక్షణ ఉంటుంది అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తం పల్నాడు జిల్లాకి ప్రస్తుతం ఒక కలకలం, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది అప్రతిష్టం తెచ్చేటటువంటి అంశమే అనే విధంగా చెప్పచ్చు. కాకపోతే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఈ అంశంలో ఏ విధంగా వెళ్తారు అంటే ఇప్పుడు డిఆర్ఓనే 3 లక్షలు అంటే మిగిలిన అధికారులు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే వందలాది మంది ఫిర్యాదులు చేస్తున్నారు ప్రతిరోజు, తమ పనులు అవ్వట్లేదు, లంచాలు అడుగుతున్నారు, డబ్బులు అడుగుతున్నారు అనే విధంగా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఎక్కడో స్థాయిలో వాటిని ఆపేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కడ ఏం జరగట్లేదు, అవినీతి లేదనే విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఇచ్చారు. అయినా కూడా ఇంత రెడ్ హ్యాండెడ్ గా పక్కాగా ప్రణాళికతో కలెక్టరేట్ లో ఆయన సీట్లో ఆయన కూర్చొని డైరెక్ట్ గా బాధితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న పరిస్థితి, అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటాయి, మొత్తం రికార్డు ఉంటుంది, వీళ్ళు వెళ్ళేది వచ్చేది అంతా రికార్డు ఉంటుంది. అయినా కూడా వీళ్ళు డబ్బులు లోపల తీసుకెళ్లారు, ఆయనకి ఇచ్చారు. అంటే అధికారుల యొక్క లోపం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ ఆయన డబ్బులు తీసుకొని ఏ విధంగా వెళ్ళాలనే దానికి సంబంధించి కూడా ఒక ప్రణాళిక ఉంటుందనే విధంగా తెలుస్తుంది. ఏదైనా కూడా పూర్తి స్థాయిలో వివరాలు వచ్చే వరకు కూడా ఈ కేసు అనేది ఒక సంచలనం అనే విధంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయి. మొత్తంగా పల్నాడు జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓగా పనిచేస్తున్న మురళి 26 లక్షల రూపాయల క్యాటరింగ్ బిల్లుకు సంబంధించి అనుమతి ఇవ్వాలని చెప్పి ఆసదర్ కాంట్రాక్టర్ అడగడంతో 3 లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశాడు. నేరుగా ఆయనకి ఆ కార్యాలయంలో ఇస్తుండగానే ఏసీబీ అధికారులు వచ్చి పట్టుకున్నారు, రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. సో అది జగన్ హయాంలో జరిగిన